అవినాష్, చెప్పుమ్మా. దగ్గరలో ఉన్న మెడ్ప్లస్కి వెళ్ళి మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ అని అడిగి కొనుక్కునరా. అక్కడ 50-80% తగ్గింపుకు వస్తుంది. మీరు తీసుకునే అదే మందులు, అదే నాణ్యమైన మందులు, కానీ సగం ధరకే. హైదరాబాద్ కలెక్టర్ అధికారులపై దాడి కేసులో ఉన్నత స్థాయి విచారణ కొనసాగుతుంది. ఈ కేసులో A1 నిందితుడిగా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి పోలీస్ కస్టడీ పిటిషన్పై ఇవాళ కొడంగల్ కోర్టులో విచారణ జరుగుతుంది. ప్రస్తుతం ఆయన చర్లపల్లి జైల్లో ఉన్నారు. అలాగే A2 నిందితుడు భోగమోని సురేష్ రాజ్ను కస్టడీకి కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. సురేష్ రాజ్ నిన్న పోలీసుల ఎదుట లొంగిపోయాడు. నిన్న మధ్యాహ్నం తన న్యాయవాదులతో కలిసి వచ్చి కొడంగల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయాడు. ఆయనకు జడ్జి 14 రోజులు రిమాండ్ విధించారు. లగచర్లలో వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, కడా ప్రత్యేకాధికారి వెంకట్రెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డిపై రైతులు, గ్రామస్తులు దాడి చేయడం వెనుక సురేష్ రాజ్ కీలకంగా వ్యవహరించాడని అభియోగం ఎదుర్కొంటున్నారు. ఈ నెల 11న లగచర్ల ఘటన చోటు చేసుకోగా అప్పటి నుంచి సురేష్ రాజ్ పరారీలో ఉన్నాడు. నిన్న రిమాండ్కు తరలిస్తున్న సమయంలో మళ్లీ వస్తా, ప్రశ్నిస్తా అంటూ సురేష్ నినాదాలు చేశాడు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ఉషా అందిస్తారు. చెప్పండి ఉషా. శోభ, వికారాబాద్ జిల్లా కలెక్టర్ పై దాడి కేసులో ఇప్పటి వరకు కూడా 28 దాకా పోలీసులు అయితే అరెస్టు చేశారు. ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నటువంటి ఖైదీలతో పాటు పలువురిని కూడా సస్పెక్టెడ్ నిందితులు ఎవరెవరైతే ఉన్నారో వారందరినీ కూడా వెతికే పనిలో విచారణ అయితే కొనసాగుతుంది. ప్రస్తుతం ఏదైతే లగచర్ల దాడి ఘటనలో ప్రధాన సూత్రధారి కీలక సూత్రధారి నిందితుడిగా ఉన్నటువంటి A2 సురేష్ ఎవరైతే భోగమోని సురేష్ ఎవరైతే ఉన్నారో ఇన్ని రోజులు కూడా అబ్స్టాండింగ్ లో ఉన్నారు. పరారీలో ఉన్నటువంటి సురేష్ తానంతటా తానే నిన్న మధ్యాహ్నం పోలీసులు ఎదుట లొంగిపోవడం జరిగింది. రెండో ఏదైతే తన న్యాయవాదులు ఎవరైతే ఉన్నారో న్యాయవాదులతో వచ్చి కొడంగల్ జూనియర్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టులో లొంగిపోయారు. ప్రస్తుతం 14 రోజులు రిమాండ్ విధిస్తూ నిన్న సాయంత్రం వికారాబాద్ ఏదైతే కోర్టు ఏదైతే ఉందో కొడంగల్ కోర్టు అయితే ఏదైతే ఉందో రిమాండ్ కి తరలించారు. ప్రస్తుతం అయితే లగచర్ల వికారాబాద్ జిల్లా కలెక్టర్ ఎవరైతే ఉన్నారో ప్రతీక్ జైన్, అదనపు కలెక్టర్ లింగ్యా నాయక్, కొడంగల్ అథారిటీ ప్రత్యేక అధికారి ఎవరైతే ఉన్నారో కడా అధికారి వెంకటరెడ్డి, తహసీల్దార్ విజయ్ కుమార్, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, రైతులు, గ్రామస్తులు మొత్తం కూడా దాడి చేయడంలో వెనుక సురేష్ కీలక పాత్రధారి అన్న కోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్నారు. ఈ నెల 11న లగచర్లలో చోటు చేసుకున్నటువంటి ఈ ఘటన ఏదైతే ఉందో అప్పటి నుంచి సురేష్ ఇప్పటి వరకు కూడా పరారీలోనే ఉన్నారు. మొత్తం నిన్న మధ్యాహ్నం తానంతట తాను వచ్చి లొంగిపోయి తన న్యాయవాదులతో పాటు లొంగిపోవడంతో ఈ కేసులో పురోగతిని సాధించడానికి అయితే పోలీసులకు కొంత అతన్ని కస్టడీకి కోరే అవకాశం కూడా ఉంది. కొడంగల్ కోర్టులో ఇప్పటికే A1 గా ఉన్నటువంటి పట్నం నరేందర్ రెడ్డి ఎవరైతే ఉన్నారో అతను కూడా కస్టడీ పిటిషన్ కోరుతూ పోలీసులు కొడంగల్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసుకోవడం జరిగింది. మరోవైపు పట్నం నరేందర్ రెడ్డి హైకోర్టులో కూడా ఏదైతే తన బెయిల్ కి సంబంధించి ముందస్తు బెయిల్ కి సంబంధించి కూడా పిటిషన్ దాఖలు చేసుకోవడం జరిగింది. మొత్తం మీద చూసుకున్నట్టయితే లగచర్ల ఘటనలో ప్రస్తుతం సురేష్ ఆచూకీ కోసం వారం రోజులు 4 బృందాలుగా ఏర్పడి ముమ్మరంగా గాలించినటువంటి పోలీసులు తానంతట తాను వచ్చి లొంగిపోవడంతో ఈ కేసులో ఏదైతే ఇప్పటి వరకు A38 నేరేళ్ల హనుమంతు, A41 నీరిటి సురేష్ నిన్న కోర్టులో హాజరుపరిచారు. మొత్తం మీద పోలీసులు 3 నిందితులను సంగారెడ్డి జైలుకు తరలించగా మరో కొంతమంది ఎవరైతే ఉన్నారో లోకల్ గా ఉన్నటువంటి జైల్లో అయితే ఉంచినట్టుగా అయితే తెలుస్తుంది. ప్రస్తుతం లగచర్ల దాడి ఘటనలో ప్రధాన ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి సురేష్ లొంగిపోవడంతో అతని కస్టడీ పిటిషన్ అయితే కోరుతూ అయితే పోలీసులు అయితే పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. శోభ. రైట్, థ్యాంక్ యూ ఉషా.